అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం 2024-25లో గౌరవ ముఖ్యమంత్రి గారి దావోస్ పర్యటనలో కుదుర్చుకున్న ఎంఓయూల మొత్తం సంఖ్య, అదేవిధంగా ప్రతిపాదించిన మొత్తం పెట్టుబడులను దావోస్ 2024లో ఎంఓయూలు 18 ప్రకటనలు చేయడం జరిగింది. అధ్యక్ష, ప్రతిపాదిత పెట్టుబడులు 40,232. అదేవిధంగా దావోస్ సంబంధించి 2025లో జరిగిన పర్యటనకు సంబంధించి ఎంఓయూల ప్రకటన 26. అధ్యక్ష, 1,78,950 కోట్లు, మొత్తం 2,19,182 కోట్ల రూపాయల మేరకు ఎంఓయూలు చేసుకోవటం జరిగింది. అధ్యక్ష, బి ప్రశ్నకు సమాధానం 2024-25లో దావోస్లో చేసిన పెట్టుబడి ప్రకటనల అమలు వివిధ దశల్లో ఉంది. భూమి కేటాయింపు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. 81,800 కోట్ల నిబద్ధత గల పెట్టుబడితో 6 కంపెనీలకు భూములను కేటాయించబడమైంది. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష 30,000 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో 3 కంపెనీలకు కేటాయింపు కోసం భూమిని గుర్తించబడ్డాయి. అధ్యక్ష, సి ప్రశ్నకు సమాధానం పెట్టుబడి ప్రకటనల కింద సుమారు 68,150 మంది వ్యక్తులకు ఉపాధి కల్పించడానికి వారు కట్టుబడి ఉన్నారని తెలియజేయటం జరిగింది. అధ్యక్ష, డి ప్రశ్నకు సమాధానం వర్తింపయ్యే విధానానికి అనుగుణంగా కంపెనీలకు ప్రోత్సాహకాలను సమకూర్చడం అవుతా ఉంది. అధ్యక్ష, సంబంధిత ప్రాజెక్టుల వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమై ప్రోత్సాహకాలన్నిటికీ ఆనాడు పంపిణీ చేయబడుతుంది. అధ్యక్ష, ప్రస్తుతం ఈ ప్రాజెక్టులు వివిధ దశల్లో అమల్లో ఉన్నాయి. అధ్యక్ష, వార్షిక ఆదాయానికి సంబంధించి ప్రాజెక్టుల వాణిజ్య ఉత్పత్తి నిర్వహణ అనంతరం వాస్తవిక అంచనాను సమకూర్చుకోవడం జరుగుతుంది. భూ విక్రయాల నుండి ప్రభుత్వం దాదాపు 1,540 కోట్లను పొందటం జరిగింది. అధ్యక్ష, ఈ ప్రశ్నకు సమాధానం అవునండి. నిజామాబాద్ ఐటీ టవర్లో మొత్తం 681 సీట్లు ఉన్నాయి. అధ్యక్ష, 681 సీట్లో 276 సీట్లు ప్రస్తుతం భర్తీ అయ్యాయి. 11 కంపెనీలు ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 276 మందికి ఐటీ టవర్లో ప్రస్తుత నిర్వహణలో ఉన్న కంపెనీలకు ఉపాధి కల్పిస్తూ ఉన్నాం. అధ్యక్ష.